శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ శంభో శంకర హర. భగవద్భక్తులందరికీ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండని. రేపు మహాపర్వదినం, మహాశివరాత్రి. శివరాత్రి రోజున స్వామివారికి విశేషంగా మనం భక్తి శ్రద్ధలతో వహించేటటువంటి పూజ స్వామివారు స్వీకరించి సర్వ ఐశ్వర్యములను, ఆరోగ్యము, ఆనందములను ప్రసాదించేటటువంటి వాడే పరమేశ్వరుడు. అట్టి పరమేశ్వరుడిని పార్థవలింగం అంటే మట్టితో చేసేటటువంటి మహాలింగానికి అర్చన చేసుకోవడం విశేషమైనటువంటి ఫలదాయకాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు మహాలింగార్చన 365 లింగాలతో అభిషేకించవచ్చు. అలాగే కైలాస ప్రస్తారము సహస్రలింగార్చన, ఇలా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు, బిల్వ అర్చనలతో స్వామివారికి అర్చన చేసుకోవచ్చును. అవకాశం లేని వాళ్ళు చిన్న మట్టి లింగం గాని లేదా చిన్న మరకత లింగానికి గాని స్ఫటికి లింగానికి గాని మీ దగ్గర ఎటువంటి స్వామివారి ఆకారం ఉన్నదనుకుంటే దానికే మనం అభిషేకం చేయవచ్చును. పాల్లో నువ్వులు నానబెట్టి నమశివాయ అని భక్తితో స్వామివారికి సమర్పణ చేయవచ్చు. అలాగే నీటిలో కూడా నల్ల నువ్వులు నానబెట్టి స్వామివారికి అభిషేకం చేసిన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించగలడు ఆ పరమేశ్వరుడు. పరమేశ్వరుడి దగ్గర కూర్చొని మనం భక్తి శ్రద్ధలతో స్వామివారి అయ్యా నన్ను అనుగ్రహించండి, మాకున్నటువంటి సమస్త ఈతి బాధలను పోగొట్టి ఎప్పుడూ నిన్ను ఆరాధన సేవించుకునేటటువంటి అవకాశాన్ని ప్రసాదించమని, ఎప్పుడు మేమందరం బాగుండాలని లోకక్షేమం కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ఆరాధన చేసి ప్రతి ఒక్కరూ కూడా జాగరణ చేయండి. జాగరణ అంటే నామస్మరణ తప్ప ఇతరితరమైనటువంటి వ్యాపకాలు మాత్రం చెయ్యకూడదు ఆ రోజున. ఎందుకంటే సాక్షాత్తు కైలాసం నుండి పరమేశ్వరుడు లింగోద్భవకాలంలో వస్తారని ప్రతీతి ఉంది. కనుక మనమందరము కూడా ఈరోజు ఆ పరమేశ్వరుని అర్చించుకునేటటువంటి అవకాశాన్ని మనం స్మరణతో కూడా స్వామివారిని ఆరాధన చేయవచ్చు. కావున మీకున్నటువంటి ఈతి బాధలన్నీ పోవాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ. శ్రీ గురుభ్యో నమః.